నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తండ్రి సంతాప సభలో పాల్గొన్న తాడేపగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ బీజేపీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకొండ తాతాజీ. తాడేపగూడెం ఏరియా ప్రెస్ క్లబ్ వారి కార్తీక వన సమారాధనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు, బీజేపీ ఇన్ఛార్జి ఈతకొండ తాతాజీ. జగ్గన్నపేటలో జరిగిన వాలంచులమ్మ అమ్మవారి కార్తీక వన సమారాధనలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస సేవలకు మద్దతుగా కొత్తగా ఏర్పడిన బొలిశెట్టి శ్రీనివాస సేవా సమితి తొలి సేవా కార్యక్రమంగా నిర్వహించిన వృద్ధాశ్రమంలో అన్నదానం. మార్గశిర మాసంలో వైష్ణవ క్షేత్రాలకు తాడేపగూడెం డిపో నుండి ప్రత్యేక బస్సులు వేస్తున్నాం. డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పితృవియోగం కలగడంతో ఆయన తండ్రి స్వర్గీయ సూర్యనారాయణరాజు సంతాప సభను భీమవరంలో ఆదివారం నిర్వహించారు. తాడేపగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, తాడేపగూడెం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకొండ తాతాజీ, కూటమి నాయకులు ముప్పడి సురేష్ రెడ్డి, నర్సే సోమేశ్వరరావు, కంచుమర్తి నాగేశ్వరరావు, పచ్చా రామకృష్ణ, పసుపులేటి అమ్మిరాజు, రామగాని సత్యనారాయణ, సింగం జగపతి రామయ్య, గంధం సతీష్, ఆకాశపు స్వామి, ముప్పిడి రమేష్, దుర్గాప్రసాద్ తదితరులు సంతాప సభలో పాల్గొన్నారు. సూర్యనారాయణరాజు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధ తాడేపగూడెం ఏరియా ప్రెస్ క్లబ్ కార్తీక వన సమారాధన కార్యక్రమం తిరుగుచర్లలోని సూర్య ఎస్టేట్ గార్డెన్స్లో ఆదివారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగా సురేష్ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. ఉదయం తమ్మిశెట్టి రంగా సురేష్ దంపతులు, లక్ష్మయ్య దంపతులు దామోదర పూజ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ సభ్యులు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. అందరూ ఉల్లాసంగా గడిపారు. లక్కీ డిప్ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొండ తాతాజీ, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వైసీపీ నాయకులు గొర్రెల శ్రీనివాస్, బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు, కంచుమర్తి నాగేశ్వరరావులు పాల్గొని పాత్రికేయ వృత్తిలో పనిచేస్తున్న వారిని అభినందించారు. టీసీసీ మేనేజర్ వైఎన్వి రమేష్, స్టార్ హాస్పిటల్ రవికుమార్, కంకట శ్రీనివాసరావు తదితరులను సత్కరించారు. ఇంకా కార్యక్రమంలో సెక్రటరీ జి బుజ్జిబాబు, కోశాధికారి సీలిరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి రవీంద్రరాజు, పుండరీకాశుడు, దేవాశివ, మాజీ కార్యదర్శి మైలవరపు రవి, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చక్కటి పాట ప్రయత్నం చేసుకుందాం. ఓకే, దేవరం నుంచి పాట. ఈ పాట అయిన తర్వాత గేమ్ ఓకేనా? ఇవాళ సమాజంలో ఇవాళ మంచిని కానీ చెడుని కానీ ఇవాళ సినిమా హీరోలు చాలామంది ఉంటారు. చాలామంది హీరోలకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ పుట్టినరోజులు గిట్టినరోజులు చేసుకుంటూ ఎంతో ఆహ్లాదకరంగా చేస్తూ ఉంటారు. కానీ సమాజంలో నిజ జీవితంలో మంచి చెడులను వెతుకు చూపించి ఇవాళ నిజమైన హీరోలు ఎవరైనా ఉన్నారంటే నా అన్నదమ్ముళ్ళే, ఈ విలేకరు సోదరులే హీరోలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇవాళ సమాజంలో మంచి చెడ్డ, ఇవాళ సమాజంలో మంచి చెప్పినా కూడా
ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవడన్నా ఒక పావలా దానం చేస్తే రూపణ యాక్ట్ చేస్తాడు. అక్కడ నిజమెంతో అబద్ధం ఎంతో తెలియదు. కానీ సమాజంలో తనకు కూడా ఏదో చేయాలి, సమాజంలో ఒక స్పర్శ ఉండాలి, ఆ సమాజంలో మనం కూడా ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉండాలని అలాంటి భావాలు కలిగినటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఆ భావాలకు అనుగుణంగా వీళ్ళ సమాజంలో వాళ్ళని గుర్తింపించవలసిందిగా తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు నా కుటుంబ సభ్యులు, నా అన్నదమ్ములు. అలాగే మీకు ఇవాళ తాడేపల్లిగూడెంలో జరుగుతున్నటువంటి ఇవాళ తాడేపల్లిగూడెంలో ఏదైతే మంచి చెప్తారో దానికి ఎవరైనా సరే తప్పట్లు కొడతాం, ఆ మంచిని 1-2 సార్లు గప్పాలు కొట్టుకుంటూ పోవటం. ఇవాళ ఎక్కడో ఒక బస్సు ఏదో ఒక కాలంలో ఎక్కడో పెప్పర్ దగ్గర పడిపోయిందని జరిగింది. ఎమ్మటే అది అసలు బస్సు అక్కడ జరిగిందో లేదో మనకు తెలియదు. ఎవరైతే ఏదైతే ఈ సమాజంలో ఒక సామాజిక స్పృహ ఉంటుందో, ఒక మంచి చేయాలనే ఒక ఆదరణ, అభిమానం, ఔత్సల్యం మనిషికి ఉంటుందో ఆ మనిషికి ఆ వార్తను చేరవేయటంలో, ఇంకా బస్సు ప్రమాదానికి గురై అక్కడ ఎవరో కూడా సహాయం చేసే పరిస్థితులు లేకపోయేటప్పటికీ సహాయం చేయాలనే దృక్పథం ఉన్న ప్రతి మనిషికి అక్కడ జరిగినటువంటి అది మంచి అయినా చెడైనా సెకండ్లో ఆ సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తికి తెలియజేసినటువంటి సోదరులు నా విలేకరు సోదరులు, నా కుటుంబ సభ్యులు. ఎందుకని చెప్తున్నానంటే ఇవాళ రంగా సురేష్ గారు మాట్లాడుతూ రఘురామన్నయ్య ఏదైనా చేస్తాడనేది కాదు. ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక సేవ చేయాలి. అది రాజకీయాల వల్లే చేయవలసిన అవసరంలా. సామాజిక స్పృహ ఉన్నాడు, ఏ సామాజిక సేవ చేయాలనే మనసు ఉన్నాడు ప్రతి ఒక్కడు కూడా మన కుటుంబ సభ్యులే. అది మీరు నా కుటుంబ సభ్యులుగా ఈనాడు కాదు, రేపు కాదు, భవిష్యత్తులో ఎప్పుడైనా సరే భగవంతుడు నాకు ఆయుష్ ఇచ్చినంత కాలం మీకు ఏ సహకారాలు కావాలన్నా మీ కుటుంబంలో ఒక అన్నగా, తమ్ముడుగా, మీ కుటుంబ పెద్దగా నేను 24/7 మీ అందరికీ అందుబాటులో ఉంటానని. ఈ కార్తీక మాసంలో ఆఖరి ఆదివారం కార్తీక వన సమారాధన ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులతో ఆ కార్తీక దామోదరుడు, ఎందుకంటే కార్తీక మాసం ఉంటేనే శివనారాయణులు, మరి ఆ కార్తీక మాసంలో దామోదర అని కేకేస్తారు కాబట్టి ఆ దామోదర స్వామి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరికీ మెండుగా నిండుగా ఉండాలని, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చేసుకుంటున్నారు, ఇంకా ఘనంగా రాబోయే రోజుల్లో చేసుకోవాలి. మరి ముఖ్యంగా వానపల్లి సుబ్బారావు మరి అనుకోకుండా ఈరోజు ఆయన 2వ వర్ధంతోత్సవం కూడా చాలా మరి అనుకోని సంఘటన అయినా మరి ఆయన తొందరగా వెళ్ళిపోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే వానపల్లి సుబ్బారావుతో మాకు కుటుంబ మెంబర్ మాలో మేము రాజకీయాలు రాకముందు నుంచి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీ మాకు బాగా దగ్గర. ఎందుకంటే మా ఇళ్ళగాడ ఆయనలు ఎంత కలిసి పెరిగాం చిన్నప్పటి నుంచి. ఆ రకంగా వానపల్లి సుబ్బారావుతో నాకు చాలా అనుబంధం, పూర్వ అనుబంధం. మరి ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి ప్రజలు కోరుకుంటూ ఇంకో పెద్ద వ్యక్తి ఎద్దరపు సూర్యనారాయణ గారు మరి మున్సిపల్ చైర్మన్ అవ్వకముందు నుంచి కూడా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆయన గౌరవ మెంబరు. ఛాంబర్లో ప్రతి విషయం ఆయన మాకు తెలియజేసేవారు. అందుకని అక్కడి నుంచి పరిచయం మాకు పట్టుకుగా. ఎందుకంటే మా ఛాంబర్లో ఆయన ఉండేవారు. ఇంకా నేను చైర్మన్ అయిన తర్వాత అయితే డైలీ ఏదో టైంలో వచ్చి కాఫీ తాగిన ఒక్కొక్క విషయం చెప్పడం, రైల్వే సమస్యల మీద కానీ పట్టణంలో ఉన్న సమస్యల మీద కానీ నన్ను ఎడ్యుకేట్ చేసిన వ్యక్తి ఎవరున్నారంటే అది మరి ఎద్దరప్పుడు సూర్యనారాయణ గారు. మరి ఆ రకంగా ఆయనతో అనుభవం ఉంది. ప్రస్తుతం ఎవరి దాళ్ళే ఏదో ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు తప్ప కానీ ఇలా ఒక మనందరం కూడా ఒక కమ్యూనిటీ కింద ఏర్పడి ఒక సంఘం కింద మనందరం కూడా, అంటే ఇందులో రకరకాల కులాలు, మతాలు, అన్ని రకాలైనటువంటి మరి మిత్రులు ఉన్నా సరే ఇవాళ ఈ యొక్క కార్తీక వన సమారాధన అనేది మన పూర్వం నుంచి కూడా పెద్దలు ఏంటంటే ఉసిరి చెట్టు కింద భోజనాలు అనేవద్దండి. పూర్వం ఎక్కడో ఊర్లో ఒక చోట లేకపోతే ఒక తాడేపల్లిగూడెంలో ఒక చోట ఎక్కడో పెద్ద పెద్ద ఇదిలో ఉండి జరిగాయి. అటువంటిది ఇవాళ మన ప్రెస్ వారందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇంత పిల్ల పాపలతో, భార్య భర్తలతో అందరూ కూడా ఇంత ఎంజాయ్మెంట్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకున్నందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చెప్పాలంటే ఒక రాజకీయంగా మేము ఎన్ని మంచి గుర్తింపు కార్యక్రమాలు చేసినా దాన్ని ప్రజలకు ఎలివేట్ చేసేదే మీడియా. నిజంగా మీరు లేకపోతే ఇవాళ రాజకీయ నాయకులకి
గుర్తింపు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇవాళ సోషల్ మీడియా కానీ ఇవాళ మన ఇదిలో కానీ ఎక్కువగా మనం ఫోకస్ అవుతున్నాం అంటే మీడియా సహకారం చాలా అవసరం ఇవాళ సమాజానికి. మరి అటువంటి మీడియా మిత్రులు చక్కటి కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించి అభిమానంగా పిలిచి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పేరు పేరున కార్తీక మాస శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. మీ అందరి యొక్క సహకారంతో మేము ఈ స్థితికి ఉన్నందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావడానికి, మంచిని చూపించి ఇది చెడ్డ ఇది మంచి అని చెప్పేసి 10 మందికి అర్థమయ్యేలా పొద్దున్న చూసి పేపర్ కానీ న్యూస్ కానీ లేకపోతే ఏ మనిషి ఈ రోజున బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకరికొకరికి సంబంధాలు లేని రోజులు ఇవి. ఏదన్నా తెలుసుకోవాలంటే ఒక పేపరో ఒక వార్తలో చూడాలి. అది చేసే ఫస్ట్ ఈ యొక్క నారద, ఆ రోజు మన భారతాల్లో పురాణాల్లో నారద ముని గారు చేసే పనంతా కూడా మీ యొక్క భర్తలు చేస్తున్నారు కనుక మరి వీళ్ళని ప్రశంసించుకుంటా తప్పదు. ఇటువంటి వారిని మరి మేము ఎప్పుడు గుండెలో పెట్టుకునేసి వస్తాం. ఇందాక అన్నారు సోదరుడు, మరి మాకు కూడా ఒక ఆధారం ఈ రోజున తాడేపల్లిగూడానికి ఒక దిక్యూచిగా, మా పార్టీకి ఒక అధినేతగా, ఒక మంచి వ్యక్తిగా, మాలో ఒకడుగా, ఒక అన్నలో అన్నగా, అక్కకి తమ్ముడుగా, ఇలా ప్రతి ఒక్కరికి కూడా మా రఘురామన్ అన్నగా మరి వీళ్ళని కూడా అలాగే చూస్తాం. బట్టి ఆ మాటలు ఎందుకంటే ఏదో చెబితే రావు. సోదరుడు చెప్పినట్టుగా మనసులో మాట ఆయన చెప్పాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ కార్యక్రమానికి ముందుగా ప్రధానంగా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం అని చెప్పగానే మీరు చేసుకోండి మేము వెనక ఉన్నాం మేమని చెప్పేసి మా అన్నగారు వడ్డీ రఘురామ నాయుడు గారు నిజంగా ఆయన ఇచ్చినటువంటి ఏదైనా ఏ విషయంలో అయినా సరే ఆయన భరోసా కావచ్చు, ఏ విధమైన విషయాల్లో కూడా మా మీడియాకి ప్రధానంగా ఆయన వెనకుండి నడిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఈరోజు అనతి కాలంలోనే ఆయన చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని, రాబోయే రోజుల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఒక పెద్ద దిక్కుగా కూడా ఉండాలని చెప్పేసి మా ప్రెస్ క్లబ్ మొత్తం ముక్త కంఠంతో కూడా ఈరోజు మేము ఏదైతే ఆశిస్తున్నామో ఆకాంక్షిస్తున్నాం. తాడేపూడెం రూరల్ మండలం జగ్గన్నపేట గ్రామంలోని శ్రీ వాలాంచులమ్మ అమ్మవారి కార్తీక వన సమారాధన ఆదివారం జరిగింది. గ్రామస్తుల ఆహ్వానం మేరకు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, టీడీపీ నాయకులు గంధం సతీష్, పద్మనాభుని మురళి, బొర్లా వెంకన్న, మందాలపు శ్రీనివాస్, ఆకాశపు స్వామి, ముప్పిడి రమేష్, చావల సత్యనారాయణ, ఎర్రబండి సతీష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తల్లి ఆశీర్వాదంతో గత సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దిగ్విజయంగా చేసుకుంటున్న జగ్గన్నపేట, మరి బంగారుగూడెం, నీలాద్రిపురం, కడెద్ద, తెలుగుచెర్ల ఇలా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు. 4 నుంచి 5,000 మంది ఇక్కడ భోజనం చేయడం జరిగిందని చెప్పి అంటే ఆ తల్లి మహత్యం వల్లే ఈ కార్యక్రమాన్ని ఇంత మరి మారుమూల ప్రాంతం అయినా సరే ఇక్కడ ఇంత దిగ్విజయంగా జరిగింది. అయితే చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి కానీ సర్దుబాటు చేసేసుకోవాలి. ఏ గ్రామం అయినా సరే అది సర్దుబాటు చేసుకుని వెళ్తేనే మనం సమాజంలో మనగలుగుతామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మానవ సహజం చిన్న చిన్న తగాదాలు రావడం అనేది, కానీ మనం ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటే ఇలాంటి వీధి పోరాటాలు పెడితే మనం నలుగురిలో గౌరవం పోగొట్టుకుంటామని చెప్పి అలాంటి కార్యక్రమాలకి ఇక ముందు ఎప్పుడు కూడా చేయవద్దని, అలాగ మీరు చేస్తే కనుక మళ్ళీసారి నుంచి ఇక్కడ జనం తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి కార్యక్రమాలకి స్వస్తి పలకవలసిందిగా యువత అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈవేళ ఈ కార్యక్రమాల్ని ఎంత దిగ్విజయంగా ఈ చుట్టుపక్కల విలేజ్ల నుంచి వచ్చిన మహిళా సోదరీమణులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవపేతంగా చేసిన మన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న సేవలకు గాను తోడుగా తమ వంతుగా సేవలు అందించడానికి 13 మంది యువకులు కలిసి బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితిని స్థాపించారు. తొలి సేవా కార్యక్రమంగా ఆదివారం నాడు పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. అతిథులుగా వాసవి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గ్రంథి సత్యనారాయణను, కూచిపూడి అనిల్ కుమార్లను ఆహ్వానించి వారిని సత్కరించారు. కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస సేవా సమితి గౌరవ అధ్యక్షులు మత్తి బాబ్జీ, అధ్యక్షులు లింగం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మద్దాల నరసింహ, పొప్పోపుల త్రినాథ్, రావూరి రమేష్, ప్రధాన కార్యదర్శి రౌతు సోమరాజు, జనసేన జిల్లా కార్యదర్శి కేశవభట్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు. పడాల్లో ఉన్న జీవన సంధ్య ఆశ్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి అని ఒక 2024 సంవత్సరం, ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ కాబట్టి 13 మంది సభ్యులు వస్తాం. మాకు చాలా ఆనందం. ఇందులో ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులు కావాలని మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ చేయాలని తలంపుకలటం వాళ్ళు చాలా అదృష్టం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, అందులో వారి యొక్క ఆశీస్సులు ఉంటాయని, అలాగే మీ అందరికీ చేయేది ఏంటంటే, ఆయన 5 సంవత్సరాల కిందట ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు ఆయన నెగ్గినా ఓడినా అన్న కాదంటే సేవ చేస్తానికి 5 సంవత్సరాలు కూడా
ప్రతి గ్రామం వెళ్ళి ఏ కార్యకర్త అయినా సరే అది ఎవరైనా సరే ఆపదలో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఆయన సొంత ద్రవ్యంతో అందరినీ కూడా ఆదుకున్నారని, అదే ఆయనకి శ్రీరామరక్ష అని, అలాగే ఆయన గత 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే అవుతాం, విప్ కింద వస్తాం, అలాగే ముందు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని జనసేన పార్టీలో ఆయన మమేకం ఉండి ఇంకా 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 ఎత్తుకు ఎదగాలని, ఆ ఎత్తుకు ఎదుగుతాన మా అందరి ఆశీస్సులు కూడా ఆయనకు ఉంటాయని ఆశిస్తూ. మీరు చాలా సరైన వ్యక్తి సేవా సమితి అని పేరు పెట్టుకోవడం అనేది కూడా చాలా ముదావహం. ఎందుకంటే శ్రీనివాస్ గారు రాజకీయాలకు అతీతంగా ఇవాళ మీరు ఆయన జేబులో డబ్బులు చాలామంది ఏంటంటే ఇప్పుడు పాలిటిక్స్లో మనం ఉన్నామంటే గవర్నమెంట్ ద్వారా అందాల్సిన సదుపాయాలు ఏమన్నా వాళ్ళకి అందేలాగా చేయడమే ఒక పెద్ద సేవ. అంతకుమించి మీకు పెన్షన్లు కావాలా, రేషన్ కార్డులు కావాలా, అట్లాంటి సర్వీస్ చేసి పెడితే చాలు. కానీ శ్రీనివాస్ గారి ఇంటికి ఎవరైనా అవసరార్థులే వెళ్తే వట్టి చేతులతో వెనక్కి పంపడం అనేది లేదు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయన ఎలక్షన్ క్యాన్వాసింగ్ టైంలో కూడా ఎవరైనా ఏదన్నా మాకు మీరు గెలిస్తే ఒక చోట ఒక హాల్లో మీరు గెలిస్తే మాకు కట్టిపెట్టాలని అన్నారు. గెలవడం అనేది మీ అందరి ఆశీస్సులతో ఆధారపడి ఉంటుంది. గెలిచినా గెలవకపోయినా నేనైతే మీకు దీనికోసం ఇంత ఫండ్ ఇస్తాను కట్టుకోండి అని చెప్పారు. సో రాజకీయ నాయకులు మనందరం కూడా మీరు ఎంతోమందిని చూసుంటారు. వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టి నేను 10 రూపాయలు ఇస్తే మీరు ₹1 ఇవ్వండి సేవ చేయండి అనేది ఆయన స్లోగను. నన్ను భాగం చేయండి, మీలో నేను డబ్బులు ఇస్తాను, మీరు కూడా వేసుకోండి, సేవ చేయండి, మెడికల్ క్యాంపులు పెట్టండి, వృద్ధులను ఆదుకోండి, సేవ చేయండి, ఇదే ఆయన స్లోగను. మరి దానికి ఇన్స్పైర్ అయ్యి మిత్రులందరూ కలిపి ఒక మంచి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం మొదటి కార్యక్రమంగా ఇక్కడ పూనుకోవడం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి పేరు మీద ఇవాళ బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి అనేది ఒక యూనిట్గా ఉండి 13 మంది ఒక యూనిట్గా ఉండి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అలాగే ఈ సేవా సమితి ప్రతి ఒక్కరు తాడేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో కూడా మాలో భాగస్వాములు చేసుకుంటూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొదటగా మన పడాల్లో ఉన్నట్టు వృద్ధాశ్రమంలో చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న పెద్దల ఆశీస్సులు కూడా మా బొలిశెట్టి శ్రీనివాస గారికి అందాలని, అలాగే ఆయన ఉన్నత పదవుల్లో ఇంకా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ, అలాగే ఈ నియోజకవర్గం మొత్తం స్థాయిలో కూడా రూరల్ మండలం కానీ, పెంటపాడు మండలం కానీ, తాడేపల్లి నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్కరూ ఈ సంస్థ అంటే మేమే కాదు, ప్రతి ఒక్కరు భాగస్వాములే. ఈ సంస్థలోకి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులు, ప్రతి ఒక్కరిని కూడా మేము భాగస్వాములు చేసుకుంటామని కోరుకుంటూ. ఈరోజు కార్తీక అన్న సమారాధన ఆఖరి దినంగా ఈరోజు వృద్ధుల దగ్గరికే మనం అందరూ తల్లిదండ్రులతో సమానంతో అందరూ ఇక్కడే అన్న సమారాధన జరుపుకోవాలని ఆ భగవంతుడు దయతో మేమందరూ కూడా ఒక కార్యక్రమం ఏదైతే ఓ మంచి కార్యక్రమం తలపెట్టామో బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి రిజిస్ట్రేషన్ కూడా చేసాం. అలాగే మా కమిటీ యూత్ అంతా కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ, మా సర్కిల్ అందరూ కూడా ముందుండి ప్రతి ఒక్కరినే కలుపుకుని ప్రతి ఒక్కరి సహాయం కోరుకుని అందరూ కూడా మనం జనంలో మమేకమయ్యి అనేక సమస్యలు పరిష్కరించి ఈ సంస్థని ముందుకు నడిపిస్తారని మా మిత్రులందరికీ కూడా కోరి ప్రార్థిస్తాం. బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి అని ఒక రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అందులో భాగంగా మొదటి కార్యక్రమం మరి ఇటువంటి పెద్దల ఆశీస్సులు తీసుకునే దిశగా మరి కార్తీక మాసం కాబట్టి ఒక వన సమారాధనలాగా మరి చేసి మరి వాళ్ళ ఆశీర్వాదం బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితికి మరి ఉండేలాగా, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఉండేలాగా మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనే ఆయన ఒక రాజకీయ వ్యక్తి. ఆయన రాజకీయ వ్యక్తే కానీ ప్రజలకు సేవ చేయటంలో ఎప్పుడూ కూడా కులాలను, మతాలను, ప్రాంతాలను, పార్టీలను చూడకుండా రాజకీయాలకి అతీతంగా ఆయన చేస్తున్నటువంటి సేవల్లో భాగంగా మరి మాలోంచి పుట్టిందే ఈ బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి. కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు వేసిన ఆర్టీసీ సంస్థ వారు మార్గశిరంలో కూడా వైష్ణవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తాడేపూడెం డిపో మేనేజర్ ఏలూరు సత్యనారాయణమూర్తి తెలిపారు. మార్గశిర మాసంలో వైష్ణవ క్షేత్రాలైన భద్రాచలం, సప్త శ్రీనివాసం, శివకేశవ దర్శిని, అన్నవరంలకు ప్రత్యేక బస్సులను డిపో నుండి నడుపుతున్నట్లు తెలిపారు. శబరిమల వెళ్లే వారికి కూడా ప్రత్యేక ప్యాకేజీలతో తక్కువ ఖర్చు, సురక్షిత ప్రయాణంతో బస్సులను వేస్తున్నట్లు వివరించారు. కార్తీక మాస పవిత్ర దినంలో మనం శైవ క్షేత్రాలకి దర్శనాలకి వివిధ క్షేత్రాలకు మనం బస్సులు పెట్టాము.
పంచారామ క్షేత్రాలు, మరి ఏకాదశ రుద్రులు, అష్టసోమేశ్వరాలు మొదలైనటువంటి యాత్రలు మనం పెట్టడం, మరి ప్రయాణికుల దగ్గర నుంచి భక్తుల దగ్గర నుంచి విశేషమైనటువంటి ఆదరణ కూడా లభించింది. మరి అదే స్ఫూర్తితోటి ఈ మార్గశిర మాసం ఎంతో పవిత్రంగా, మరి శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా ఈ 12 మాసాల్లోకి మార్గశిర మాసం తానేనని చెప్పారు. మరి ఇలాంటి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో మరి శ్రీ మహావిష్ణువుకి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ సప్త శ్రీనివాసం, శివకేశవ దర్శిని మొదలైన క్షేత్రాలకి ప్రత్యేక బస్సులు, అదేవిధంగా భద్రాచలం, మరి అన్నవరంకి కూడా ప్రత్యేకమైన బస్సులు కూడా ప్యాకేజ్ టూర్లు ఏర్పాటు చేయడమైంది. మరి ఈ యాత్రలకు చేద్దామనుకున్నటువంటి ప్రయాణికులు, భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మరి మన పాంప్లెట్లు ఆల్రెడీ పంచిపెట్టాము. ఆ పాంప్లెట్లో ఉన్న విధంగా ఆ నెంబర్లకు కానీ లేదా డైరెక్ట్గా నా నెంబర్కి కానీ 99592254 ఈ 88 ఈ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే వారికి వివరాలు చెప్పడం జరుగుతుంది. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపాలని భీమడోలో పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ రేష్మి పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం భీమడోలోని ఆరోగ్య సామాజిక కేంద్రం ఐసిటిసి కౌన్సిల్ సింహాద్రి ఆధ్వర్యంలో స్థానిక హాస్టల్ విద్యార్థినులతో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఐసిటిసి కౌన్సిలర్ సింహాద్రి, హెడ్ నర్సు సుష్మా, సిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. సంవత్సరం ఈ 2024 యొక్క సంవత్సరంలో ఈ ఎయిడ్స్ యొక్క దినోత్సవం రోజు థీమ్ ఏంటి అని అంటే టేక్ ది రైట్ పాత్, అంటే ఆర్ హెల్త్ ఆర్ రైట్, అంటే హక్కు ఉన్న మార్గాన్ని మనం తీసుకోవాలి. మన ఆరోగ్యం మన హక్కు, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనకు సంబంధించి ఎటువంటి ఎయిడ్స్కి సంబంధించి ఎటువంటి పరీక్షలు అయితే ఉన్నాయో వాటన్నిటిని చూసి దానికి సంబంధించి మందులు కూడా మనం డాక్టర్కి వెళ్ళి దగ్గర ఉన్న సిహెచ్సిలు కానీ పిహెచ్సిలకు కానీ వెళ్ళి దానికి సంబంధించి ఏఆర్టీ మందులు అనేవి ఉంటాయి. అంటువ్యాధులు ట్రీట్ చేయకుండా మన పక్కన వాళ్ళకు కూడా అవగాహన కలగజేసి చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళకు కూడా దీనికి సంబంధించి మనం ఎంతవరకు అనేది మనం తెలుసుకోవాలి అన్నది, అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచే మొదలవ్వాలి. ఇలాంటిది బాల్యం నుంచి మొదలైతే వాళ్ళకి ఎటువంటి పద్ధతుల్లో నడుచుకోవాలి అనేది తెలుస్తుంది. దానివల్ల ఈరోజు ఈ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 1988లో మన ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 అనేది వరల్డ్ ఎయిడ్స్ డే చేసుకోవడం అనేది తప్పనిసరిగా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు నా ఆరోగ్యం నా హక్కు అనే థీమ్తో ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అది థీమ్. అలాగే ప్రతి ఒక్కరు ఏంటంటే హెచ్ఐవి మీద అవగాహన ఉండాలి. హెచ్ఐవి బాధితులు ఉన్నటువంటి వాళ్ళు మనం ప్రేమగా ఆదరించి వాళ్ళ యొక్క మన బాధ్యతగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు. అలాగే మనకున్న భీమడోల్ గ్రామంలో ప్రతి సంవత్సరం హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. అలాగే వాళ్ళకి మనం సర్వీస్ అందజేస్తున్నాం ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా తీసుకొని వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ఏవైనా గవర్నమెంట్ నుంచి ఏవైనా సర్వీసెస్ ఉంటే మనం మోటివేషన్ చేసి వాళ్ళ యొక్క బాధ్యతలు తీసుకోగలుగుతాను. అలాగే ప్రతి ఒక్కరు హెచ్ఐవిపై అవగాహన ఉండాలి, ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకోవాలి. స్థానిక సిపాయిపేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో తాడేపగూడెం ప్రాంతీయ తాపీ వడ్రంగి సెంట్రింగ్ రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ నెలవారీ సమావేశం యూనియన్ ప్రధాన కార్యదర్శి అత్తిలి బాబీ అధ్యక్షతన ఆదివారం జరిగింది. సమావేశంలో ప్రధాన కార్యదర్శి అత్తిలి బాబీ, కోశాధికారి సాయి బాలాజీలు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమం బోర్డును పునరుద్ధరించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శాసనసభలో కార్మికుల తరపున వాణి వినిపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, యూనియన్ సభ్యులు పాలూరి రాంబాబు, రమణ, వీరరాఘవులు, సంగమనాయుడు, వానపల్లి శివనాగరాజు, ఇంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన అసెంబ్లీలో మన భవన నిర్మాణ కార్మికుల కోసం సుమారుగా 5 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో మన భవన నిర్మాణ మాట వినపడడం జరిగింది. దానికి ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల గురించి మనకున్న ఒక వెల్ఫేర్ బోర్డు ఉన్న సొమ్ము ఏమైపోయింది, వీళ్ళకి సొమ్ము ఏ రకంగా ఇవ్వాలి, వాళ్ళకి ఎంత ఇచ్చేది అన్న విషయాన్ని కూడా మన ఎమ్మెల్యే అయినటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఈ విషయం మీద స్పందించి అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. స్వయంగా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారే ఫోన్ చేసి యూనియన్ ఆఫీస్కి మీరు ముఖ్యమైన నేతలందరూ కూడా అమరావతి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని
మన ల్యాబ్ మినిస్టర్ సుభాష్ గారికి పరిచయం చేసి మీ బాధల్ని ఆయనకి వినిపిస్తే రానున్న రోజుల్లో మీకు ఏ రకంగా న్యాయం చేయాలని చెప్పిన విషయం కూడా మాకు రమ్మంటే మేము కొంతమంది వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నిజంగా ఇల్లు చాలా న్యాయం జరిగింది. ఎందుకంటే మన విప్పైనటువంటి పొడి శ్రీనివాస్ గారు, సుభాష్ గారు ఇద్దరు కూడా మన విషయం సుమారుగా 40 నిమిషాల పాటు మనతో మాట్లాడి మన కష్టాలన్నీ ఆయన విని, అలాగే వాళ్ళ ప్రభుత్వం నుంచి మనకు వచ్చే లబ్ధులు, అలాగే మన వెల్ఫేర్ బోర్డు నుంచి మనకి ఏమైతే ఇస్తారో లబ్ధి అన్నీ కూడా మీరు ఒక నోటిఫికేషన్ తయారు చేసి మాకు ఇవ్వండి, మీకు ఒక అభివృద్ధికి మేము తోడ్పడతామని మాట్లాడడం జరిగింది. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండ్రపోల్లోని అనంతమ్మ గుడి వద్ద గల తోటలో ఆదివారం కార్తీక వన సమారాధన జరిగింది. బార్ అసోసియేషన్ అధ్యక్షులు దోలం విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదుల గుమస్తాలు పాల్గొని ఆహ్లాదకరంగా గడిపారు. ఈరోజు తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది అందరం పాల్గొని ఈ కార్తీక వన సమారాధనలో పాల్గొని ఈ అనంతమ్మ తల్లి శ్రీ అనంతమ్మ తల్లి వద్ద అనంత తల్లి గుడి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ పూజా కార్యక్రమంలో రామకృష్ణ దంపతులు మరియు లీలాకృష్ణ దంపతులు పాల్గొన్నారు. మరియు న్యాయమూర్తులు కూడా అనంతమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ తోట శ్రీ చోడగిరి చంద్రబాబు గారి తోటలో గల అనంతమ్మ తల్లి మహిమాన్వితం కలది. ఆ తల్లిని తలుచుకుని 7 వారాలు క్రమం తప్పకుండా వచ్చి పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ యొక్క వన సమారాధన ఇంత దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు కూడా జరగకుండా ఉండటానికి ఆ యొక్క తల్లి ఆశీస్సులే కారణం. అలాగే ఈ తోట ఇచ్చిన చంద్రబాబు గారికి కూడా మా బార్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్తీక వన సమారాధన విశిష్టత ఏంటంటే ప్రకృతి ఒడిలో అందరం కూడా కలిసి భోజనాలు చేయడం వల్ల మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. అదేవిధంగా శివకేశవులు ఇద్దరికి ప్రీతిపాతమైన నెల ఇది. ఈ నెలలో ఇరువురిలో ఎవరిని మనం తలుచుకున్నా కానీ మనకి ఆరోగ్యంతో పాటు మంచి అభివృద్ధి, ఐశ్వర్యం, వృత్తిలో కూడా మంచి నైపుణ్యత కలిగి మన లోకానికి ఏంటి, మనకేంటి, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచి జరుగుతుంది. పిల్లలకు ఇస్కాన్ మందిరంలో ప్రతి ఆదివారం సాయంత్రం ఆధ్యాత్మిక శిక్షణ, విలువలు, క్రమశిక్షణ పెంచడానికి సండే స్కూల్ నడుపుతున్నట్లు ఇస్కాన్ తాడేపూడెం ఇన్ఛార్జ్ మురళీనాథ్ తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉచితంగా సండే స్కూల్ నడుపుతున్నట్లుగా ఆయన ఇలా వివరించారు. ఈ సండే స్కూల్ ఈవినింగ్ 4:30 నుంచి 6 గంటల వరకు, ప్రతి ఆదివారం 4:30 నుంచి 6 గంటల వరకు ఈ సండే స్కూల్ జరుగుతుంది. ఈ సండే స్కూల్లో పిల్లలకి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వాళ్ళకి ఆధ్యాత్మిక శిక్షణ. ఇప్పుడు ప్రపంచం అంతా యూత్లో, పిల్లల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని సైకలాజికల్ సర్వేలు కూడా చెప్తున్నాయి. మొబైల్ ఫోన్స్ వాడడం ద్వారా, తర్వాత బ్యాడ్ కల్చర్, బయట ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు విషయాల వలన పిల్లల మీద చాలా ప్రభావం కనిపిస్తుంది. దానివల్ల మనం తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు. కొన్నిసార్లు వాళ్ళకి ఏం చేయాలో తెలియక అక్కడ ఇక్కడ కూడా కొద్దిగా కౌన్సిలింగ్ ఇప్పించుకోవడం ట్రై చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటి నుంచి మనం పిల్లల్ని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక శిక్షణ అవసరం. భగవద్గీత, భాగవతాన్ని తెలుసుకోవడం ద్వారా చక్కగా వాళ్ళు మంచి చైతన్యం వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ కుటుంబాల్లో కూడా మంచి నడవడిక, చైతన్యం కలిగినటువంటి సంతానాలని, వంశాన్ని వృద్ధి చేయగలుగుతారు. కనుక దయచేసి మా రిక్వెస్ట్, మీ పిల్లల్ని ఆదివారం టైంలో కనీసం 1 గంటన్నర సమయాన్ని ఆధ్యాత్మిక శిక్షణలో ఉండేలాగా ఇస్కాన్ తాడేపల్లిగూడెం 4:30 నుంచి 6 గంటల వరకు జరిగే ఈ సండే స్కూల్ ప్రహ్లాద్ బడిలో చేర్పించడానికి ప్రయత్నించండి. ఇది కేవలం ఉచితం. శీతల గాలులు ప్రారంభమయ్యాయి. దాంతో ఉత్తరాది నుండి సీజనల్ రగ్గుల షాపుల వారు దుకాణాలు పెట్టడం మొదలుపెట్టారు. రగ్గులు, మఫ్లర్లు, దుప్పట్లు, బనియన్స్, తలకు పెట్టుకునే క్యాప్లు వంటివి బజార్లో అమ్మకాలకు వచ్చాయి. వీటిని అమ్మేవారంతా ఊలుతో చేసిన దుస్తులను రోడ్డు పక్కనే పెట్టి నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు అమ్మకాలు చేసుకుని వెళ్ళిపోతుంటారు. సీజనల్గానే వీరి వ్యాపారం ఉంటుంది. టీసీసీ ఊలు బట్టలు అమ్మే దుకాణం వారితో ముచ్చటించింది. सटर, कमल, चादर, ब्लैंकेट ताड़ीपाड़ीगुड़म में अच्छा क्वालिटी है हमारा, कम रेट में देता है इधर। रिलायंस शॉप के पास में अच्छा सब में आइटम मिलेगा, अच्छा वैरायटी है। सब लुधियाना का पानीपत का माल है अपने पास, अच्छा वैरायटी मिलेगा इधर, सब तरह का आइटम है। सटर लो, जर्किन, చిన్న పిల్లలకి మఫ్లర్, టోపీ, రగ్గులు అన్ని ఐటమ్ ఉన్నాయి. రేట్లు 600 పైన ఉన్నాయి. క్వాలిటీ బట్టే రగ్గులు కారాదా 700, 900, 1200 అంత రేట్లో ఉంటాయి. పానీపత్, లూధియానా అక్కడే వస్తుంది మనం.
క్రిస్మస్ నెల రావడంతో దుకాణాలలో క్రిస్మస్ స్టార్లు, డెకరేషన్ సామాన్లు స్టాకు తెచ్చిపెట్టుకున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు క్రిస్టియన్లు క్రిస్మస్ ఉత్సవాలు జరుపుకుంటారు. స్టార్లను ఇంటి మీద పెట్టుకోవడం, ఇంటిని అలంకరించుకోవడం, చర్చిలలో డెకరేషన్ చేయడం, నూతన వస్త్రాలు కొనుగోలు, కుటుంబ సభ్యులను ఆహ్వానించి ప్రార్థన చేసుకోవడం వంటి వారికి ఆనవాయితీ. దాంతో క్రిస్మస్ డెకరేషన్ సామానుకు గిరాకీ పెరగడంతో దుకాణాలలో స్టాక్ పెట్టుకున్నారు. ఆదివారం సంతలో టమాటా ధర బరువు పెరిగింది. కూరగాయలన్నీ కిలో 60 రూపాయల నుండి 80 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. ఆకుకూర ధరలు కూడా మెట్టు దిగలేదు. ఉల్లిపాయ 60 రూపాయలు, పచ్చిమిరపకాయలు 50 రూపాయలు అమ్మారు. ఆదివారం జల్లులతో కురిసిన వర్షం రావడంతో బజారు రోడ్లు చిత్తడిగా మారాయి. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.